మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏంటంటే గేమింగ్ ఛాలెంజ్ కండక్ట్ చేయబోతున్నాం. ఇద్దరికి 1v1 ఆన్లైన్ గేమ్, అది ఫ్రీ ఫైర్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఫోన్లు ఉన్నాయి, ఇద్దరు ఆడతారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ ఐటమ్స్ అనేది దక్కిద్ది అనమాట. బింగో, ఓరియో, అలాగే 20 రూపీస్ స్ప్రైట్ అనమాట. ఈ వీడియో ఫన్నీగా ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హలో గైస్, నేను మీ యువర్ ట్రూలీ రాజ్ కుమార్. ఇక్కడ చూసుకున్నట్లయితే 1v1 కండక్ట్ చేశాను గేమింగ్ ఛాలెంజ్. ఇక్కడ ఎవరైతే 1v1 ఆడి రూమ్ మ్యాచ్ విన్ అవుతారో వాళ్ళకి ఈ ఐటమ్స్ దక్కుతాయి అనమాట. ఒకసారి లుక్ చేద్దాం. చూడు చూడు. అరే ఇద్దరు ఎవరికి వెళ్తారా? ఎవరు ఆ ఐటమ్స్ ఎవరికి కావాలి? నీకు వద్దారా సీడు? గేమ్ స్టార్ట్ చేస్తారనమాట, చూద్దాం మనం కూడా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ అయింది. చూద్దాం ఎవరికి వెళ్తారు, ఈ ఐటమ్స్ ఎవరికి వస్తాయో. ఈ కుర్రోడు వచ్చేవాడికి నాగు, ఇతని పేరు వచ్చేవాడికి సునీల్. మరి వీళ్ళిద్దరు ఎవరైతే గెలవబోతున్నారో చూద్దాం. వీళ్ళిద్దరు ఎవరైతే గెలుస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి గాయ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే, ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ అదని ఇవ్వండి గైస్. నాగు బై కొట్టేశాడు. మనోడు వచ్చేసరికి కొద్దిగా ఫేస్ అయితే డల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా. సునీల్ అయితే గెలిచాడు ఈ రౌండ్. మొహంలో ఆనందం అయితే కనబడుతుంది మన కుర్రాడికి. మొహం పగిలిపోద్ది. సరే ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ. ఎవరు కావాలరా ఐటమ్స్? అరే సబ్స్క్రైబర్ చెప్పండి రా, మీ సబ్స్క్రైబర్కి. రే, మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళవే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఒకసారిగా ఉన్నాడు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో, ఈ ఐటమ్స్ ఎవరికి దక్కుతాయో. చలో. మన నాగు అయితే సెకండ్ రౌండ్ విన్ అయ్యాడు. మన సునీల్ బాయ్ అయితే కొద్దిగా ఫేస్ డల్ అయితే పెట్టుకున్నాడు. మరి ఈ రౌండ్ చూద్దాం. గేమ్ ఫ్రీ ఫైర్ గేమ్. మరి ఎవరైతే గెలుస్తారో వీళ్ళిద్దరిలో సునీలా నాగువా, వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో కామెంట్ అయితే చేయండి గాయస్. మన సునీల్ బాయ్ అయితే కొట్టేశాడు. మంచి హుషారుగా ఉన్నాడు కుర్రాడు. మరి ఇక్కడ అయితే పోటాపోటీగా జరుగుతుంది. మన నాగు బాయ్ అయితే ఫేస్ డల్లగా పెట్టాడు, తిప్పుకున్నాడు. పుష్ప తగ్గేదిలే ఉన్నాడు సునీల్ బాయ్ అయితే. మన నాగు బాయ్ డల్ అయిపోయాడు. మరి చూద్దాం. మన సునీల్ బాయ్ అయితే మళ్ళీ రౌండ్ విన్ అయ్యాడు. పుష్ప తగ్గేదిలే అన్నాడు. మరి చూద్దాం. మరి ఇక్కడ అరే ఎన్నో రౌండ్ రా? మన సునీల్ బాయ్ అయితే 3 రౌండ్స్ కొట్టాడు. మన నాగు బాయ్ అయితే 2 రౌండ్స్ కొట్టాడంట. మరి చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. పోటాపోటీగా అయితే ఉంది. మన నాగు బాయ్ అయితే ఈ రౌండ్ విన్ అయ్యాడు. మరి చూద్దాం. మరి మన సునీల్ బాయ్ అయితే కొద్దిగా డల్గా ఉన్నాడు రౌండ్ ఓడిపోయినందుకు. చూద్దాం మరి గేమ్ అయితే పోటాపోటీగా జరుగుతుంది. మరి చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. మంచి మంచి వీడియోతో కంటెంట్ తీసుకొని మీ ముందుకైతే వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి గాయస్. కొద్దిగా ఈ ఛానల్కి సపోర్ట్ అయితే చెయ్యండి. ఇంటరా ఎవరు గెలిచారా? పుష్పరాజు అయితే ఈ రౌండ్ గెలిచారా చూసుకోవచ్చు. ఇక్కడ మన సునీల్ బాయ్ అయితే 4 రౌండ్స్ విన్ అయ్యాడు. ఇక్కడ మన నాగు బాయ్ అయితే 3 రౌండ్స్ విన్ అయ్యాడు. మొహం కొద్దిగా డల్లగా అయితే పెట్టుకున్నాడు. చూద్దాం మరి ఎవరైతే విన్ అవుతారో. మళ్ళీ మన సునీల్ బాయ్ అయితే రౌండ్ విన్ అయినట్టున్నాడు, హుషారుకున్నాడు. కేకల వరుపులు ఊగు. మన సునీల్ బాయ్ అయితే 5 రౌండ్స్ కొట్టాడు. మన నాగు బాయ్ అయితే 3 రౌండ్స్ కొట్టాడు. మన నాగు బాయ్ ఫేస్ అయితే ఒకసారి చూడండి, కొద్దిగా డల్గా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసి చెప్పండి రా, ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు? ఇప్పుడు కాదు, మ్యాచ్ అయ్యాక చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. లాస్ట్ లో నాగు బాయ్ అయితే జోన్ లో పడిపోయి ఓడిపోయాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడుతున్నా. పోయింది. మరి ఛాలెంజింగ్ లో ఎవరైతే గెలుస్తారో చూడండి. మా నాగుబాయ్ అయితే 1 టైప్ కొట్టాడంట, మంచి హుషారుగా అరుస్తున్నాడు 1 టైప్ కొట్టేసాయని. మన సునీల్ బాయ్ అయితే కొద్దిగా ఫేస్ అయితే డెలబెట్టవా కొట్టేస్తావు మ్యాచ్ అయితే కొట్టేస్తావు. నాగుబాయ్ నువ్వు కొట్టేస్తావు మ్యాచ్. మరి ఎవరైతే విన్ అవుతారో చూద్దాం. మరి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. కొద్దిగా ఛానల్ అనేది సపోర్ట్ అయితే చేయండి గైస్. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. జరిగింది. మన నాగుబాయ్ అయితే ఈ రౌండ్ అయితే విన్ అయ్యాడు. మన పుష్ప ఏమంటాడు చూద్దాం. మరి పుష్పరాజు ఎవరు మాత్రం డల్లే. ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏందనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుగా తెలుసా? మన సునీల్ బాయ్ అయితే రౌండ్ విన్ అయినట్టున్నాడు, మంచి హుషారుగా అయితే మనకి కేకలేస్తున్నాడు. మరి చెప్పు మీ సబ్స్క్రైబర్స్కి ఎన్ని రౌండ్లు కొట్టు. సునీల్ బాయ్ అయితే ఒక రౌండ్ కొడితే విన్ అయిపోతాడంట. మన నాగు బాయ్ వచ్చేసరికి 2 రౌండ్స్ అయితే కొట్టాలి. మరి నాకు ఏంటి అలాగన్నావు చెప్పు మీ సబ్స్క్రైబర్స్ కదన్నా కొట్టేద్దాం అంటున్నాడు. పోటాపుటికి అయితే జరిగింది. మన నాగుబాయ్ అయితే రౌండ్ విన్ అయిపోయాడు. సునీల్కి అయితే ఒక రౌండ్ విన్ అయితే చాలు. అదే మన నాగుబాయ్కి అయితే 2 రౌండ్స్ విన్ అవ్వాలి. మరి చూద్దాం ఇద్దరులో ఎవరు విన్ అవుతారో. ఆ స్ప్రైట్, ఆ బింగో, ఆ ఓరియో 3 ఎవరు పొందుతారో చూద్దాం ఈ వీడియోలో అయితే. మన సునీల్ బాయ్ అయితే పుష్పరాజు విన్ అయిపోయాడు. తగ్గేదిలే అన్నాడు. మన పుష్పరాజు అయితే విన్ అయిపోయాడు. తీసుకొచ్చి ఇక్కడ బూయా మన ఛాలెంజ్ లో అయితే మన సునీల్ బాయ్ అయితే విన్ అయిపోయాడు. మరి ఒకసారి ఇటు చూసుకున్నట్లయితే మన నాగుబాయ్ కొద్దిగా ఇక్కడ మన సునీల్ బాయ్ అయితే మంచి హుషారుగా ఉన్నాడు. ఛాలెంజ్ లో విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు మీ సబ్స్క్రైబర్స్ చెప్పు. నాగుబాయ్ అయితే సిగ్గుపడుతున్నాడు. ఇక